ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. చాలా బావుంది. హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడి హైలైట్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్‌గా స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడదాం. లాస్ట్ వీక్ జరిగిన స్మాక్‌డౌన్‌కి టోటల్ 1.723 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది స్మాక్‌డౌన్‌కి. మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాం. స్మాక్‌డౌన్‌కి 2 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ వస్తదని. బట్ స్మాక్‌డౌన్‌కి 1.723 మిలియన్ వ్యూవర్‌షిప్ మాత్రమే వచ్చింది. అండ్ రోమన్ రైన్స్ కూడా రిటర్న్ చేసినారు. సో చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాం వ్యూవర్‌షిప్‌లో. బట్ నిరాశే మిగిలింది మనందరికీ. కాకపోతే రోమన్ రైన్స్ సెగ్మెంట్‌కి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. 3 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది ఆ ఒక్క సెగ్మెంట్‌కి. మిగతాది ఓవరాల్‌గా చూసుకుంటే 1.723 మిలియన్ మాత్రమే. సో మరి స్మాక్‌డౌన్‌కి ఇంత తక్కువ వ్యూవర్‌షిప్ రావడానికి కారణం ఏమై ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా జే ఉసో మన ఓజీ బ్లడ్ లైన్ రీయూనియన్ గురించి మాట్లాడినారు. సో ఇప్పుడు జే ఉసో బ్లడ్ లైన్‌లో కలుస్తారా? కలవరా? మనకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ జే ఉసో, రియా రిప్లీ స్టోరీ లైన్‌లో వెళ్తున్నారు. అందుకనే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. జే ఉసో బ్లడ్ లైన్‌లో కలుస్తారా? కలవరా? అని. దీని గురించి జే ఉసోనే మాట్లాడినారు. జే ఉసో ఏమన్నారంటే ఓజీ బ్లడ్ లైన్ రీయూనియన్ జరుగుతది. అది ఎప్పుడు జరుగుతదో ఎవ్వరికీ తెలియదు. అండ్ నాకు కూడా తెలియదు. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా అని మన జే ఉసో చెప్పినారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా పర్సన్స్ ఉన్నారు నేను కాకుండా అని మన జే ఉసో చెప్పినారు. అండ్ నేను ఫస్ట్‌గా సామీ జెన్‌తో కలవాలని మన జే ఉసో చెప్పినారన్నమాట. అండ్ ఒక టైప్‌లో రీయూనియన్ జరుగుతుందని చెప్పినారు. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా మన జే ఉసో చెప్పినారన్నమాట. కంపల్సరీ జే ఉసో బ్లడ్ లైన్‌లో కలవచ్చు. కలిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇక హైలైట్స్ గురించి. ఈరోజు స్టార్టింగ్‌లోనే మన సీఎం పంక్ వచ్చినారు. సీఎం పంక్ చాలా అంటే చాలా కోపంలో వచ్చినారు. సీఎం పంక్ రింగ్‌లోకొచ్చి ఏమన్నారంటే, నన్ను చాలామంది అడిగినారు, "నువ్వింకా ఎన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేయగలవు" అని. నేనప్పుడు ఏమన్నానంటే, నేను ఎన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేయగలనని మీరు అనుకుంటున్నారో, దానికంటే నేను ఎక్కువగా ఫైట్ చేయగలనని సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ గురించి మాట్లాడినారు. బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో నేను స్ట్రాప్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను డ్రూ మ్యాకెంటైర్‌తో. ఆ మ్యాచ్‌లో నేను విన్ అయినాను. అక్కడితో మా వైరం ఎండ్ అయిందని నేను అనుకున్నాను. బట్ డ్రూ మ్యాకెంటైర్ మళ్ళీ నా పైన అటాక్ చేసినారు. మళ్ళీ నన్ను హాస్పిటల్‌లో చేర్పించినారు. అండ్ ఇంకా మా మధ్య వైరం ఎండ్ అవ్వలేదు. మిస్టేక్ చేసినావు డ్రూ మ్యాకెంటైర్. నువ్వు చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేసినావు. నిన్ను ఊరికే వదిలిపెట్టనని మన సీఎం పంక్ ఒక టైప్‌లో వార్నింగ్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమన్నారంటే, "చూడు డ్రూ మ్యాకెంటైర్ నువ్వు చాలా ప్రామిస్ చేస్తావు కదా! నేను ఇలాంటివేమీ చేయను. నేను ఖచ్చితంగా నీ పైన భయంకరంగా అటాక్ చేసేస్తాను. నీకు రక్తం వచ్చేలా కొడతానని" మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ ఏమన్నారంటే, "నువ్వు నన్ను చంపేంత కోపం ఉంది. బట్ నువ్వు నన్ను చంపినా సరే నీ పైన నేను అటాక్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ వస్తూనే ఉంటాను. నేను ఇంతకు ముందే చెప్పినాను. నువ్వు నన్ను ఎన్ని సార్లు అటాక్ చేసినావో నేను అంతకు డబుల్‌గా మళ్ళీ నీ వైపు వస్తానని" సీఎం పంక్ అయితే చెప్తారు. అండ్ ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో నేనిప్పుడు దీన్ని ఎండ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను చంపినా సరే నేను మళ్ళీ నీ వైపు వస్తాను. సో ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌లో నీకు నాకు మొత్తం ఎండ్ అయిపోతుంది. దాన్ని నేను క్లియర్ చేస్తా అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ ఇక్కడే మన సీఎం పంక్ సెగ్మెంట్ అయితే అయిపోతది. అండ్ దాని తర్వాత షీమాస్ వర్సెస్ పీట్ డన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ నిజంగా బానే ఉంది. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన షీమాస్‌కి పీట్ డన్ కొంచెం చీట్ చేస్తారు. బ్యాట్‌తో అటాక్ చేస్తారు. దాన్ని రెఫరీ చూడరు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పీట్ డన్ ఈ మ్యాచ్‌లోనైతే విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లీ అయితే కనిపిస్తారు. వాళ్ళిద్దరి దగ్గరికి మన జే ఉసో వస్తారు. జే ఉసో ఏమన్నారంటే, "నీకు ఈరోజు మ్యాచ్ ఉంది కదా డేమియన్ ప్రీస్ట్. నువ్వు ఈ మ్యాచ్‌లో గెలవాలి. నీకు నేను హెల్ప్ చేస్తా" అని మన జే ఉసో చెప్తారు. అండ్ దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లో నటాలియా వర్సెస్ జోయి స్టార్క్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బానే ఉంది. ఈ మ్యాచ్‌లో రోల్ అప్ ద్వారా నటాలియా ఈ మ్యాచ్‌లో విన్ అవుతదన్నమాట. సో ఫైనల్లీ నటాలియా జోయి స్టార్క్‌ని ఓడిస్తది. బట్ అది క్లీన్ విక్టరీ అయితే కాదు. కంపల్సరీగా వీళ్ళ మధ్య మళ్ళీ మ్యాచ్ అయితే జరుగుతదన్నమాట. నెక్స్ట్ వీక్‌లో జరగొచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో రియా రిప్లీ కనిపిస్తది. అండ్ రియా రిప్లీ దగ్గరికి ఫిన్ బాలర్ అయితే వెళ్తారు. ఫిన్ బాలర్ ఏమనరంటే, "మీ వల్లనే ఇప్పుడు జడ్జ్‌మెంట్ డే బ్రేక్ అయింది. మీరిద్దరు ఒంటరిగా మిగిలినారు. నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేవాడిని. మీరిద్దరు కలిసి నా ఆశల్ని మొత్తం స్పాయిల్ చేసినారని" మన ఫిన్ బాలర్ చెప్తారు. అండ్ అప్పుడు రియా రిప్లీ ఏమంటదంటే, "నేను జడ్జ్‌మెంట్ డేని నాశనం చేసినానా? నేనెప్పుడూ జడ్జ్‌మెంట్ డేని నంబర్ 1 పొజిషన్‌లో ఉంచడానికే ట్రై చేసినాను. మీరే నన్ను అర్థం చేసుకోలేదని" రియా రిప్లీ చెప్తది. అండ్ దాని తర్వాత ఫిన్ బాలర్ ఏమనరంటే,
చూడు రియా, నీకొకటి చెప్పాలి. అదేందంటే లీ మోర్గాన్‌ని జడ్జ్‌మెంట్ డేలో తీసుకొచ్చింది నేనే. ఫస్ట్‌గా డామినిక్‌కి చెప్పింది నేనే. నా వల్లనే ఇదంతా జరిగిందని మన ఫిన్ బాలర్ చెప్తారు. అప్పుడు రియా రిప్లీకి చాలా అంటే చాలా కోపమొస్తది. అప్పుడే అక్కడికి జే ఉసో వస్తారనమాట. జే ఉసో వచ్చి ఫిన్ బాలర్‌తో అంటారు, "ఏమైనా ప్రాబ్లమా" అని. అప్పుడు ఫిన్ బాలర్ ఏమంటారంటే, "నువ్వు నీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ పైన ఫోకస్ చెయ్" అని ఫిన్ బాలర్ చెప్తారు. అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ న్యూ డే వర్సెస్ ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డొనాల్డ్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూ డేకి హెల్ప్ చేయడానికి ఎల్‌డబ్ల్యూ వస్తారు. అండ్ ఫిన్ బాలర్‌కి, జేడీకి హెల్ప్ చేయడానికి లీ మోర్గాన్ అండ్ జడ్జ్‌మెంట్ డే టీమ్ మొత్తం వస్తారు. అండ్ రిఫరీ డిస్ట్రాక్ట్ అవుతారన్నమాట. వీళ్ళు రింగ్ బయట ఎల్‌డబ్ల్యూ టీమ్ అండ్ జడ్జ్‌మెంట్ డే టీమ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అండ్ అందువల్ల రిఫరీ డిస్ట్రాక్ట్ అవుతారు. వీళ్ళని బ్యాక్ స్టేజ్ వెళ్ళమని రిఫరీ అయితే వార్నింగ్ ఇస్తారన్నమాట. అండ్ మన జేవియర్ వుడ్స్ జేడీకి కవర్ చేస్తారు. ఇదే టైంలో కవర్ చేస్తారు. బట్ రిఫరీ చూడరు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఫిన్ బాలర్. ఫిన్ బాలర్ కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు జేవియర్ వుడ్స్‌కి. సో, కవర్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో ఫిన్ బాలర్ అండ్ జేడీ అయితే విన్ అవుతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జేవియర్ వుడ్స్ కోఫీ పైన చాలా కోపం చూపిస్తారు. "నువ్వెందుకు రాలేదు? నువ్వెందుకు హెల్ప్ చేయలేదు" అన్నట్టుగా. ఆయన ఇప్పుడు ఎల్‌డబ్ల్యూ వచ్చింది కూడా, అంటే వచ్చేది కూడా మన జేవియర్ వుడ్స్‌కి తెలియదు. బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటారు జేవియర్ వుడ్స్. "మీరెందుకు వచ్చారు? మీరెందుకు మా మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినారు" అన్నట్టుగా. అండ్ అప్పుడు కోఫీ కింగ్స్టన్ కంట్రోల్ చేస్తారు. "నేనే వాళ్ళని రమ్మన్నాను. సో, జడ్జ్‌మెంట్ డే గురించి తెలిసింది కదా! నంబర్స్ గేమ్ ప్లే చేస్తారు. అందుకని నేను ఎల్‌డబ్ల్యూ రమ్మన్నానని" మన కోఫీ కింగ్స్టన్ చెప్తారు. అండ్ అప్పుడు జేవియర్ వుడ్స్ ఏమంటారంటే, "ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం నాకు చెప్పుండాల్సిందే" అని మనకు జేవియర్ వుడ్స్ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ జే ఉసోనైతే రింగ్‌లోకి వస్తారు. జే ఉసో ఏమంటారంటే, "నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్‌లో. నేను కంపల్సరీ ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతానని" మన జే ఉసో చెప్పినారు. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ అయితే వస్తారనమాట. బ్రాన్ బ్రేకర్ వచ్చి ఏమంటారంటే, ఒక రేంజ్‌లో జే ఉసోకి ఇచ్చి పడేస్తారు మన బ్రాన్ బ్రేకర్. బ్రాన్ బ్రేకర్ ఏమంటారంటే, "నువ్వు ఒంటరిగా ఏది చేయలేవు. నీ ఫ్యామిలీ లేకుండా నువ్వు ఏది చేయలేవు" అని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. "నువ్వు 14 సంవత్సరాలైతుంది డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టి. నువ్వెప్పుడు ఈ సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. అండ్ నీ ఫ్యామిలీ లేకుండా నువ్వు ఏది చేయలేవు" అని బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ నన్ను చూడు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవ్వరిని వాడుకోలేదు. మా డ్యాడీ పేరును వాడుకోలేదు. మా అంకుల్ పేరుని వాడుకోలేదు. నేను సొంతంగా నా కాళ్ళతో నేను ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినానని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ దాని తర్వాత జే ఉసో ఏమంటారంటే, "నువ్వు చెప్పింది కరెక్టే బ్రాన్. నేనెప్పుడు కూడా సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. కానీ నేను రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినాను. ఈ 14 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయలేదు. అండ్ నేను గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌ని. అది గుర్తుపెట్టుకో" అని మన బ్రాన్ బ్రేకర్‌కి అంటారు జే ఉసో. అండ్ దాని తర్వాత జే ఏమంటారంటే, "నీ ఎన్ఎఫ్ఎల్ కెరియర్ కన్నా నీ టైటిల్ రీన్‌ని కొంచెం తక్కువగా చేస్తా అని, అండ్ ఒక టైప్‌లో నిన్ను ఓడిస్తా, ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటా" అని మన బ్రాన్ బ్రేకర్‌కి జే ఉసో అంటారు. దాంతో బ్రాన్ బ్రేకర్‌కి కోపం వస్తది. అండ్ బ్రాన్ బ్రేకర్ జే పైన అటాక్ చేస్తారు. ఒక స్పియర్ ఇద్దామని చూస్తారు. అంతలోపే మన జే ఉసో బ్రాన్ బ్రేకర్‌కి స్పియర్ కనెక్ట్ చేస్తారు. సాలిడ్‌గా కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ రింగ్ కింద పడిపోతారు. అండ్ జే ఉసో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ అండ్ బ్రాల్ అయితే ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక మంచి ఫైట్ అయితే జరిగింది. ఈ ఫైట్ స్టార్టింగ్‌లోనే మనకి రింగ్ రోప్స్ అనేవి బ్రేక్ అవుతది. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మనకి మన బ్రాన్సన్ రీడ్ ఒక ఫ్యాన్‌ని తీసుకొని బ్రాన్ స్ట్రోమన్ వైపు విసిరేస్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్‌ని ఒకరిని ఎత్తుకొని బ్రాన్ స్ట్రోమన్ వైపు పడేస్తారు. అండ్ అది నిజంగా కిరాక్ అనిపించింది. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్య ఫైట్ బ్యాక్ స్టేజ్‌లో కూడా జరుగుతది. అండ్ రిఫరీస్ వస్తారు, యాడమ్ పియర్స్ వస్తారు. వాళ్ళందరూ కలిసి వీళ్ళ ఫైట్‌ని అయితే ఆపేస్తారన్నమాట. అండ్ అప్పటికే వాళ్ళకిద్దరికీ డ్యామేజ్ అయితే జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి రాలో అంకుల్ హౌడీ క్యూఆర్ కోడ్‌ని అయితే చూపించినారు. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఈ విధంగానైతే వచ్చింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి సామీ జైన్ అయితే వస్తారన్నమాట. సామీ జైన్ మళ్ళొకసారి గుంతర్‌కి ఛాలెంజ్ చేస్తారు. అండ్ ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశారు కదా గుంతర్‌కి. బట్ గుంతర్ ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయలేదు. నో అని చెప్పినారు. అండ్ మన సామీ జైన్ ఏమన్నారంటే, "నాతో ఫైట్ చేయడానికి గుంతర్‌కి భయం. నేను రెస్ల్‌మేనియా 40లో గుంతర్‌ని ఓడించినాను. ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని నేను గెలిచినాను. సో, గుంతర్‌కి భయం నేనంటే. అందుకనే నా ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తలేనని" మన సామీ జైన్ చెప్తారు. అండ్ దాని తర్వాత లూడ్విగ్ కైజర్ అయితే వస్తారనమాట. లూడ్విగ్ కైజర్ ఏమంటారంటే, "నువ్వంటే గుంతర్‌కి భయమా? అసలు గుంతర్ ఎవరికీ భయపడడు. గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. అసలు నువ్వు గుంతర్‌తో ఫైట్ చేయడానికి ఏం అర్హత ఉంది? అసలు నువ్వు గుంతర్ లెవెలే కాదు. అసలు గుంతర్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా" లూడ్విగ్ కైజర్ అంటారు. అండ్ దాని తర్వాత సామీ జైన్ ఏమనరంటే, "అంటే ఇప్పుడు నువ్వు గుంతర్ తరపున మాట్లాడడానికి వచ్చినావా? అసలు గుంతర్ మాట్లాడలేడా? అసలు నువ్వెందుకు వచ్చినావు" అన్నట్టుగా మన సామీ జైన్ అంటారు.
అండ్ సామీ జైన్ గుంతర్కి అండ్ లుడ్విగ్ కైజర్కి గొడవ పెట్టాలని చూస్తారు. అండ్ దాని తర్వాత గుంతర్ అయితే వస్తారు. గుంతర్ వచ్చిన తర్వాత లుడ్విగ్ కైజర్ సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత నీ ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేయలేదని మన గుంతర్ చెప్తారు. నో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ సామీ జైన్ మళ్ళొకసారి లుడ్విగ్ కైజర్ అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ అంతలోనే మన సామీ జైన్ మన లుడ్విగ్ కైజర్కి హలోవా కిక్ అనేది కనెక్ట్ చేస్తారు. అండ్ గుంతర్ షాక్ అయిపోయి చూస్తారనమాట. ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ బ్రాల్ ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత బియాంకా బెలర్ వర్సెస్ ఇయో స్కై మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ యాక్చువల్గా జరిగేది కాదు. బియాంకా బెలర్ వర్సెస్ కైరీ సేన్ మధ్య మ్యాచ్ జరగాలి. బట్ బ్యాక్ స్టేజ్లో ఏమంటుందంటే ఇయో స్కై కైరీ సేన్కి ఇంజరీ అయింది, నేను నీతో ఫైట్ చేస్తా అని ఇయో స్కై చెప్తుంది. అందుకనే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇయో స్కైయే విన్ అయింది. బట్ ఈ మ్యాచ్లో చీటింగ్ అనేది ఏమీ జరగలేదు. క్లీన్గా ఇయో స్కై బియాంకా బెలర్ని ఓడించింది. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో డామినిక్ మిస్టీరియో వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో జడ్జ్మెంట్ డే టీం మొత్తం వస్తారు. అండ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇంటరప్ట్ చేస్తారు. అండ్ డేమియన్ ప్రీస్ట్కి హెల్ప్ చేయడానికి రియా రిప్లీ కూడా రింగ్ సైడ్ ఉంటుంది. బట్ ఎంతైనా రియా రిప్లీకి ఇంజరీ జరిగింది, లెగ్ ఇంజరీ ఉండి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు జడ్జ్మెంట్ డే టీం మొత్తం. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్నర్ అయింది డేమియన్ ప్రీస్టే. డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్లో విన్ అయిన తర్వాత మళ్ళొకసారి జడ్జ్మెంట్ డే మెంబర్స్ మొత్తం డేమియన్ ప్రీస్ట్ రియా రిప్లీ పైన అటాక్ చేస్తారు. అప్పుడు మన రియా రిప్లీకి డేమియన్కి హెల్ప్ చేయడానికి జేవుసో వస్తారు. జేవుసో రింగ్ సైడ్ రాగానే బ్రాన్ బ్రేకర్ వచ్చి ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత మన ఫిన్ బ్యాలర్ ఇట్లా కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. డేమియన్ ప్రీస్ట్కి బ్యాక్ టు బ్యాక్ కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. అండ్ రియా రిప్లీకి లీ మోర్గన్ ఆబ్లివియన్ కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడే ఈరోజు రా అనేది అయిపోయింది. ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మనకి జేవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో కన్ఫర్మ్గా జరుగుతుంది.